మిరప రైతుల కష్టం తీరింది. 3 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. శీతల గోదాములు వెలబెలబోయే విధంగా ధర ఆశాజనకంగా పెరిగింది. సాధారణ ప్రత్యేక రకాలు ఏది చూసినా క్వింటా 10,000 మార్కుకు చేరింది. మంచి ఘాటు రంగు కలిగిన తేజ రకమైతే ఏకంగా 12 నుంచి 14,000 పలుకుతోంది. ఎగుమతులు కూడా ఊపందుకోవడంతో చాన్నాళ్ల తర్వాత రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. మిరపకు ఘాటైన ధర పలుకుతోంది. 4 ఏళ్ల తర్వాత మళ్లీ 10,000 రూపాయల మార్కును అధిగమించింది. మరో 2-3 నెలల్లో ప్రత్యేక రకాల ధరలు 12,000కు పైగా పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతులకు మార్కెట్ కనక వర్షం కురిపిస్తోంది. ప్రధానంగా ఘాటు, నూనె శాతం ఎక్కువగా ఉండే తేజ రకం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ప్రస్తుత డిమాండ్ను బట్టి మార్కెట్ మరింతగా పుంజుకునే అవకాశాలున్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేటు పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికే బాగా పెరిగింది, ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బాంబే మార్కెట్ వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్లో సుమారుగా 12,000 నుంచి 14,000 పర్ క్వింటాల్ తేజ వెరైటీ అవుద్ది అనుకుంటారు. దాని ప్రకారమే ఒక 500-1000 రూపాయల గ్యాప్ లో మిగిలిన వెరైటీలన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వ్యాపారస్తులందరూ. డెన్మార్క్ ఒకటి, చైనా ఒకటి, యూరోపియన్ కంట్రీస్, గల్ఫ్, శ్రీలంక, మలేషియా, సింగపూరు, బంగ్లాదేశ్, ఈ వివిధ దేశాలన్నిటికీ కూడా తేజ వెరైటీ అనేది బాగా వెళ్తుంది. ఇతర దేశాలకు పత్తి ఎగుమతులు దారుణంగా తగ్గినా మిరప ఎగుమతులు మాత్రం పోటెత్తుతున్నాయి. అధిక గిరాకీ ఉండే తేజకాయలు వివిధ దేశాలకు వెల్లువలా వెళ్తున్నాయి. దీనివల్ల సీజన్ ఆరంభం నుంచి మంచి ధరలు పలుకుతున్నాయి. అన్ సీజన్ గా పరిగణించే జూన్లోనూ వృద్ధి రేటు నమోదైంది. జులై నెలాఖరు నాటికి క్వింటా ధర 10,000 రూపాయలను నమోదు చేసింది. ఎప్పుడు ధర లేక లక్షల బస్తాలతో నిండిపోయే శీతల గోదాముల్లో నేడు మిరపకాయలు కనిపించడంలా లేదు. కోల్డ్ స్టోరేజ్లు వెలవెలపోయేలా అమ్ముడుపోతున్నాయి. ఎప్పుడు తేజ మిర్చి వచ్చేసి 9,000 నుంచి 10,000 దాకా వస్తుంది. అలాగే సూపర్ 10 కూడా వచ్చేసి 85 నుంచి 9300 దాకా ఇచ్చింది. ఇంకా మిగతా రకాలు కూడా అన్నీ కూడా ఇకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింగపూర్, మలేషియా, చైనా దేశాలకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. దానివల్ల మన మార్కెట్కి ఎక్కువ గిరాకీ వస్తుంది. తేజకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండి, అలాగే వాటితోడు సూపర్ 10, T34 రకాలకి ఎటీగా ఉంటుంది మార్కెట్. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. 4 సంవత్సరాల నాడు ఒకసారి వచ్చింది ఒక మార్కెట్, అట్లా వచ్చిపోయింది. కానీ ఈ సంవత్సరం మార్కెట్ బాగానే ఉంది, ఇంకా వచ్చిద్ది అంటున్నారు. వస్తే రైతులు హ్యాపీగా ఉంటారు. మిర్చీలు అన్ని రకాలుగా ఉన్నాయండి. హైబ్రిడ్ క్వాలిటీలు కొద్దిగా తేజాల వాటికి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంది. మార్కెట్లో కొంతమంది ఉంచుకుంటారండి, ఎక్కువ మంది పెరిగిద్దని. రైతులే అవసరమైన వాళ్ళు అమ్ముకుంటారు. ధరల పెరుగుదలను చూసి కొందరు రైతులు మిరపను అట్టిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాలు ఊపందుకోకపోవటం, పంట సాగు చేసే సూచనలు కనిపించనందున మిరప ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. వర్షాభావంతో మిరప సాగు భారీగా తగ్గితే ఆ ప్రభావం మార్కెట్ మీద చూపటం వల్ల ధరలకు రెక్కలొస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు 2-3-4-5 ఏళ్ల నుంచి ఏం లేదు కదా, మార్కెట్ ఏడు ఊపుగా ఉంది. ప్రస్తుతం పెరిగే అవకాశాలు చూస్తున్నారు కానీ తగ్గే అవకాశాలు ఏం లేవు. స్టాక్ అయితే ఏసీలో లేదు కాబట్టి ఆశాజనకంగా మిర్చి పెరిగే అవకాశం ఉందని మేము కూడా ఏసీ పెరుగుదల కోసం చూస్తా ఉన్నాం. అది రేటు సమస్య కాకుండా మనం వచ్చే పంటను బట్టి అమ్ముకునే రకాలుగా కొంతమంది ఆశాజనంగా చూస్తున్నారు. అది పెరిగిన సాగు ఖర్చులు, మద్దతు ధరలు లేక 3-4 ఏళ్లుగా అల్లాడిన మిరప రైతులు ప్రస్తుత ఆశాజనక మార్కెట్తో కాస్త లబ్ధి పొందుతున్నారు. సంప్రదాయ దేశాలతో పాటు కొత్త దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నందువల్ల గిట్టుబాటు ధరలు దక్కించుకుంటున్నారు.